హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్తో సిఎస్కే ఆడబోతోంది. సిఎస్కే గెలిస్తే కనుక వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ ప్లే ఆఫ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. దానికి తోడు వాళ్ళకు ఒక అవుట్ సైడ్ హోప్ కూడా ఉంటుంది, ద టాప్ 2లో కూడా ఫినిష్ చేసే ఛాన్స్ ఉందా అని. జీటీ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళు క్వాలిఫై అవ్వడం కష్టం. బట్ సిఎస్కేకి వాళ్ళు అదే ఆ ప్లే ఆఫ్స్ గమనాన్ని కొంచెం కష్టం చేయొచ్చు. కష్టం చేస్తారా లేదా సిఎస్కే ఎటువంటి నష్టం లేకుండా ముందుకు వెళ్తుందా అనేది ఈ మ్యాచ్లో మనం చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సిఎస్కేస్ లాస్ట్ విక్టరీ ఏదైతే ఉందో అగెయిన్స్ట్ పంజాబ్ కింగ్స్, అది ఒక వెల్కమ్ విక్టరీ వాళ్ళకి. ఎందుకంటే 3 వరుస పెట్టి హోమ్ గేమ్స్లో దే కుడ్ ఓన్లీ విన్ 1. అందుకే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని గేమ్స్ గెలవాల్సిన అవసరం అనేది కనిపించింది. వాళ్ళు వాంఖడేలో ఒకటి గెలవడం అయింది, అలాగే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ధర్మశాలలో కూడా ఒకటి గెలిచారు. కాబట్టి వాళ్ళు ఇంకొక అవే విక్టరీ కూడా తెచ్చుకొని ఇంకాస్త మార్గాన్ని పదిలం చేసుకుందాం, సుగమం చేసుకుందాం అనుకుంటూ ఉన్నారు. ఈ మ్యాచ్ తర్వాత సిఎస్కే విల్ ఫేస్ ఆర్ఆర్ అండ్ ఆ తర్వాత ఆర్సీబీ. ఆర్ఆర్ డెఫినెట్లీ వెరీ గుడ్ సైడ్, వాళ్ళకు కూడా టాప్ 1 టాప్ 2 ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి దట్స్ అ ప్రెషర్ బ్యాటిల్. ఆర్సీబీ మోస్ట్ ప్రాబబ్లీ దే హ్యావ్ నథింగ్ టు లూస్. ఆ టైంకి 1% ఛాన్స్, 99% ఫెయిత్ ఎంత మాట్లాడుకుంటూ వచ్చాం కానీ బట్ దేర్ ఇస్ నథింగ్ దేర్. సో అటువంటి పరిస్థితుల్లో దే కెన్ గో ఆల్ అవుట్. సో ఆ రీతిలో ఇక్కడ సిఎస్కే వుడ్ లైక్ టు ఫినిష్ థింగ్స్ ఆఫ్ ఇక్కడ ఈ మ్యాచ్లోనే, ఇంకొంచెం బెటర్గా ముందుకెళ్దామనే ఆలోచనలో ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక గుజరాత్ టైటన్స్ ఏ విధంగా వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేయాలి. గుజరాత్ టైటన్స్ దగ్గర బలం ఏంటి? వాళ్ళ బౌలింగ్, ఎస్పెషలీ వాళ్ళ స్పిన్. నూర్ అహ్మద్ కానివ్వండి, తర్వాత మీకు సాయి కిషోర్ కానివ్వండి, రషీద్ ఎస్ నాట్ ఇన్ దట్ గ్రేట్ ఫామ్ బట్ స్టిల్ అతనిదైన రోజున అతను మాత్రం అదరగొట్టేస్తాడు కాబట్టి ఆ ఒక ఆస్పెక్ట్ అక్కడ కూడా ఉంది. సో స్పిన్తో వీళ్ళు ఏమైనా మ్యాజిక్ చేయగలరా? ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎటువంటి సర్ఫేస్ వచ్చింది, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారా, సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నారా, ఒక స్లో సర్ఫేస్ వచ్చి ఆ తర్వాత బెటర్ అయ్యే సర్ఫేస్ ఇచ్చారు అంటే కనుక స్పిన్నర్లు వచ్చినా చేసేదిగా ఉండదు. న్యూట్రల్ సర్ఫేస్ వస్తే కనుక చేసే అవకాశాలు వాళ్ళు గట్టిగా కనిపిస్తూ ఉంటాయి. సో దే హ్యావ్ టు గెట్ దేర్ టీమ్ రైట్. బౌలింగ్లో రకరకాల కాంబినేషన్లు వాడారు వాళ్ళు. నల్కండే అన్నారు, తర్వాత మోహిత్ శర్మ అన్నారు, ఉమేష్ యాదవ్ అన్నారు, అండ్ తర్వాత సందీప్ వారియర్ అన్నారు. కార్తిక్ త్యాగిని ఇంకా ఆడించట్లేదు. సో దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎవరు ఆడాలి ఇక్కడ, ఏంటి పరిస్థితి అని. ఒక స్ట్రాంగ్ 11ని ఒక స్ట్రాంగ్ 12ని ఫీల్డ్ చేయాల్సిన అవసరం గుజరాత్ టైటన్స్కి ఉంది. అండ్ టికింగ్ ఆల్ ది నెసెసరీ థింగ్స్. అంటే శుభ్మన్ గిల్ తర్వాత దేర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ డేవిడ్ మిల్లర్, ఎవరైతే నంబర్ 5లోనో నంబర్ 6లోనో వస్తున్నాడు. షారుఖ్ ఖాన్స్ ప్రమోషన్ అనేది వర్కౌట్ అయింది ఒక మ్యాచ్లో. ఇట్ ఇస్ అ గుడ్ మూవ్ కూడా, బాగానే ఆడగలడు, మంచి ప్లేయర్. బట్ వన్స్ గిల్ గోస్ అవుట్, సాహా కానివ్వండి, తర్వాత సాయి సుదర్శన్ కానివ్వండి, షారుఖ్ ఖాన్ కానివ్వండి, ముగ్గురు కూడా దే నాట్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సాహాకి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏ ఫామ్లో ఉన్నాడు అనేది మనం చూస్తూనే వచ్చాం. సో మిల్లర్ని ముందు తీసుకెళ్ళి ఆడించాలంటే కనుక వెనకాల ఫినిష్ చేసేది ఎవరు, అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. దే ట్రైడ్ అజ్మతుల్లా, అది వర్కౌట్ కాలేదు. ఇటువంటి సర్ఫేస్, స్లో సర్ఫేస్ మీద దే షుడ్ హావ్ ట్రైడ్ కేన్ విలియమ్సన్, బట్ 2 మ్యాచ్లు తను ఆడలేదని అతని పక్కన పెట్టారు. ఒక మ్యాచ్లో వెయిట్తో ఎక్స్పెరిమెంటేషన్ కోసం వెళ్ళారు, అది వర్కౌట్ కాలేదు. సో దేర్ బ్యాటింగ్ ఈజ్ దేర్ బిగ్ వరీ. ఆ బ్యాటింగ్కి సిఎస్కే వాళ్ళ స్పిన్ చోక్ తీసుకొచ్చి ఆడించే ప్రయత్నం చేయబోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే సిఎస్కేస్ టాప్ ప్రైమరీ ఫాస్ట్ బౌలర్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ దేర్. పత్రనా శ్రీలంక వెళ్ళిపోయాడు, ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు, దీపక్ చహర్ మళ్ళీ ఇంజరీస్ కారణంగా రీహాబ్కి వెళ్ళిపోయాడు. సో తుషార్ దేశపాండే ఉన్నాడు, వాజ్ బౌలింగ్ ఎక్సలెంట్లీ తుషార్ దేశపాండే. ఆ తర్వాత రిచర్డ్ గ్లీస్ అనేది తెచ్చుకున్నారు. అండ్ దెన్ దే హ్యావ్ టు రిలై ఆన్ శార్దుల్ ఠాకూర్. అలా కాకుండా జడేజా, శాంటర్ ఇంకొంచెం ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేయాలని కోరుకుంటారు. బికాస్ దేర్ ఇస్ అ లెఫ్ట్ హ్యాండర్ ఇన్, మళ్ళీ వాళ్ళ ఆఫ్ స్పిన్నర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఎక్స్ట్రా బౌలర్తో విల్ దే గో విత్ తీక్షణ? అది ఒక ప్రశ్న. కానీ తీక్షణ ఉంటాడా ఉండడా, ఎక్కడ ఉన్నాడు ఏందనేది అటు ఇటుగా కనిపిస్తుంది కూడా, అతని ఈక్వేషన్ నుంచి పక్కన పెట్టేద్దాం. సంశయ అతను శ్రీలంక వెళ్ళిపోయాడని, సంశయ ఈజ్ కమింగ్ బ్యాక్ అని, మోస్ట్లీ ఈజ్ లేడు, అతను లేడు. రిపోర్ట్స్ ప్రకారంగా నేను చదివిన దానికైతే అతను లేడనే కనిపిస్తుంది. ఉంటే కనుక దే కెన్ ప్లే హిమ్, బట్ అదర్వైజ్ దిస్ ఇస్ ద స్క్వాడ్. ఇలాంటి పరిస్థితుల్లో వాట్ సిఎస్కే ఈజ్ ఆల్సో థింకింగ్ ఇస్ వాళ్ళు ఓపెనింగ్ పేరు కూడా వర్కౌట్ కావట్లేదు. రహానే లాస్ట్ ఇయర్ ఆడినట్టుగా ఇయర్ ఆడలేకపోతున్నాడు. సో అతను ఓపెనింగ్ పంపించే ఒక ప్లాయ్ అనేది అతనికి ఫ్రీడమ్ ఇచ్చినా ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. అది వర్కౌట్ అవుతుందా లేదా? ఈ జట్టుకు అగేన్స్ట్గా రచిన్ రవీంద్ర బాగా ఆడాడు కాబట్టి అతను మళ్ళీ టీంలోకి తీసుకొని రావాలని ఆలోచిస్తారు. బికాస్ సిఎస్కే ఒకవేళ కనుక 3rd or 4th ఫినిష్ అయిందంటే దే హ్యావ్ టు ప్లే ది ఎలిమినేటర్ హియర్, రైట్? ఎలిమినేటర్ ఇక్కడ ఆడాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ బి థింకింగ్ ఓకే ఫైన్,
ఇక్కడ ముందే మనం అప్పుడు ఆలోచించుకున్న ఆ ప్లేయర్లు ఎవరుంటే వాళ్ళని ఆడిద్దాం అనే ఆలోచనలో ఉండి ఏమన్నా రవీంద్రని తీసుకొస్తారా లేదా అని ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. సమీర్ రిజున్ వాళ్ళు ఇంకా గట్టిగా యూటిలైజ్ చేసుకోవాలి. దూబే లాస్ట్ 2 games 0 of 1 balls గోల్డెన్ డక్స్, అది మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే స్పిన్నర్లో 3 ఉన్నారు అండ్ దూబే ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ ఏదైతే ఉండిందో లాస్ట్ ఇయర్, అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఉన్నారు, దట్స్ డిఫరెంట్ కాంపోజిషన్ మాట్లాడుకున్నా కూడా ఆ ఫైనల్లో స్పిన్నర్లని బాగా కొట్టింది దూబే, కావాల్సినప్పుడు రన్లు కొట్టింది రహానే, కీలకమైన రన్లు కొట్టింది రాయుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అందులో రాయుడు లేడు కాబట్టి వీళ్ళిద్దరు బాగా ఆడాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. జడేజా ఆఫ్ కోర్స్ గెలిపించాడు లాస్ట్లో 4-6 కొట్టి. సో అది కూడా అతనికి కూడా ఫ్రెష్గా ఉంటుంది. దే ఆల్ ఫీల్ హ్యాపీ కమింగ్ బ్యాక్ హియర్. బట్ వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి విత్ రెస్పెక్ట్ టు గోయింగ్ హార్డ్ ఇన్ ది పవర్ ప్లే. బౌలింగ్ పరంగా పంజాబ్ కింగ్స్కి అగేన్స్ట్గా దే డిడ్ వెల్. ఇక్కడ కూడా అదే చేద్దామని కోరుకుంటూ ఉంటారు. సో కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే డెఫినెట్లీ తుషార్ దేశ్పాండే వర్సెస్ గిల్, అద్భుతమైన బ్యాటిల్. గిల్ గోస్ అవుట్ క్విక్లీ, దాని చాలా ఇబ్బంది అయిపోతుంది. శార్దుల్ ఠాకూర్ ప్రాబ్లీ వర్సెస్ డేవిడ్ మిల్లర్, అది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ జడేజా శాంటనర్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. శార్దుల్ ఠాకూర్ వర్సెస్ డేవిడ్ మిల్లర్ కన్నా వీళ్ళిద్దరు అగేన్స్ డేవిడ్ మిల్లర్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రాబబ్లీ శార్దుల్ ఠాకూర్ వర్సెస్ రషీద్ ఖానో తెవాతియో ఇంట్రెస్టింగ్ అనిపించే బ్యాటిల్ లాగా ఉంది. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ మోస్ట్ విల్ బౌల్ ఎట్ ది డెత్. ఆ ఒక సమస్య ఉంది. గ్లీసన్ బాగా వేస్తున్నాడు, సరే మన రన్స్కి వెళ్ళడానికి పక్కన పెడితే ఈ కెన్ బౌల్ వెల్, హార్డ్ లెంగ్స్ వేయగలదు, మంచి బౌన్స్ రాబట్టగలదు. కాబట్టి చూడాలి ఎలా ఉండబోతుంది అంటే. అటు సైడ్ నుంచి చూసుకుంటే పిక్చర్ ఇస్ వెరీ క్లియర్. మీకు అక్కడ ఓపెనర్స్ కన్నా కూడా వాళ్ళు స్పిన్నర్ల మీద ఎక్కువ రిలై అవుతారు. సో ప్రాబబ్లీ నూర్ రషీద్ వర్సెస్ రుతురాజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ. అండ్ అలాగే ఇంపార్టెంట్ ప్లేయర్ దూబే గురించి మనం మాట్లాడుకున్నప్పుడు స్పిన్నర్స్ వర్సెస్ దూబే, కెన్ దూబే గెట్ అవుట్ క్విక్లీ, స్పిన్నర్స్ దూబేని అవుట్ చేయగలరా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా ఉంటుంది ఈ యొక్క మ్యాచ్లో. సో ఇటువంటి 5-6 బ్యాటిల్స్ ఉన్నాయి ఈ యొక్క గేమ్లో. బట్ సిఎస్కే వాళ్ళ ఆ 11ని ఎలా ఫిట్ చేసుకోవాలని ఆలోచిస్తారు. శాంటనర్, జడేజా ఉన్నారు, బాగానే ఉంది. మోయిన్ని స్పిన్నర్గా వాడాలా, రచిన్ని స్పిన్నర్గా వాడాలి. రచిన్ని స్పిన్నర్గా వాడాలంటే అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిపోతాడు. సో టాప్ ఆర్డర్లో కొంచెం అటు ఇటుగా కనిపిస్తాం. విల్దేసే డారెల్ మిచెల్లో పక్కకి వెళ్ళి రచన తీసుకొద్దాం అంటారా, ఆ పని చేయకపోవచ్చు. ఎందుకంటే డారెల్ మిచెల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆ టీంలో. బాగా ఆడుతున్నాడు, కుదురుకున్నారు, కొంచెం మంచి ఫామ్ 4లు 6లు కొట్టడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి దే వాంట్ డారెల్ మిచెల్ దేర్. అండ్ ఒకవేళ కనుక మోహిత్ శర్మనో ఇంకెవరో వేస్తారంటే డారెల్ మిచెల్ కెన్ గో స్ట్రైట్, స్పిన్నర్లో కూడా ఆడగలడు. సో ఇక్కడ వాళ్ళు దే హ్యావ్ టు గెట్ దేర్ 11 రైట్. గుజరాత్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు గెలిచిన 4 గేమ్లు ఏవైతే ఉన్నాయి, రాజస్థాన్ రాయల్స్కి అగేన్స్ట్గా లాస్ట్ బాల్లో అయిపోయింది, పంజాబ్తో లాస్ట్ ఓవర్లో, తర్వాత ముంబైతో అగైన్ క్లోజ్ మ్యాచ్, ఎస్ఆర్హెచ్తో క్లోజ్ మ్యాచ్, ఇవి చాలా క్లోజ్ మ్యాచెస్ గెలిచారు. అండ్ అలాగే వాళ్ళు ఓడిపోయిన దాంట్లో కూడా ఆఫ్ కోర్స్ డీసీతో ఒక క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు. బట్ ఆర్సీబీతో 2 కూడా కొంచెం పెద్ద మార్జిన్లతోనే ఓడిపోయారు. ఆ తర్వాత డీసీతో ఒకటి చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ కన్సర్న్స్ ఇక్కడ జీటీకి. సో అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు ఎలాగైనా సరే మన బెస్ట్ అనేది మనం ఇద్దాం. అండ్ దానికి గిల్ బాగా ఆడాల్సిన అవసరం ఉంది. గిల్ లాస్ ఆఫ్ ఫామ్ అనేది అది కొంచెం కనిపిస్తూ వస్తుంది. లాస్ట్ సర్టన్ పీరియడ్ దాకా టెస్ట్ మ్యాచెస్ పక్కన పెట్టాడు, అక్కడ కొన్ని మంచి నాక్స్ అవి ఆడినా కూడా వైట్ బాల్లో కొంచెం ఫామ్ అనేది ఎగుడు దిగుడుగా కనిపిస్తూ వచ్చింది. అండ్ అందుకే అతను మెయిన్ 15లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక అక్కడ ఆ ఇబ్బంది అనేది కూడా ఏర్పడింది. సో దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ విత్ గిల్ అండ్ అతను బాగా పర్ఫామ్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఇన్ ది ఎండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇంకా గుజరాత్ టైటన్స్ వాళ్ళ నెక్స్ట్ సీజన్ ప్లానింగ్ అనేది మొదలు పెట్టాలి. ఆ నెక్స్ట్ సీజన్ ప్లానింగ్ ఏంటి అనేది చూసుకోవాలంటే కనుక ఈజ్ ఇట్ సెంటర్డ్ అరౌండ్ గిల్. అలా ఉంది అంటే కనుక గిల్ యాజ్ అ క్యాప్టెన్ అండ్ యాజ్ అ బ్యాటర్ అతనికి కాన్ఫిడెన్స్ కావాలి. సో దాని గురించి ఫోకస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థింగ్, వై ఈస్ ధోని బ్యాటింగ్ డౌన్ ది ఆర్డర్? ఈ క్వశ్చన్ అనేది ఇట్స్ అ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. ఎంఎస్ ధోనికి కాల్ సరిగ్గా లేదు. ముందు నీ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ చేసుకొని వచ్చాడు, తర్వాత మసిల్ టైర్ అయింది. సో అతను ఎక్కువ పరిగెత్తలేడు. అతను ఒక లాస్ట్ 1 hour 2 hours ఉన్నప్పుడే ఆడతాడు. అండ్ అలాంటి పరిస్థితుల్లో అతనికన్నా బెటర్ బ్యాటర్లు ఉంటే అతను పంపిస్తాడు. అండ్ రిఫ్లెక్సెస్ అవన్నీ స్లో అయ్యాయి కాబట్టి స్పిన్నర్లను ఆడడం కష్టంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లు అయితే లెంత్ బాల్ని ఆడగలడు అండ్ ఎక్కువ ఫీట్ మూమెంట్ లేకుండా ఆడే అవకాశం కనిపిస్తుంది ఎంఎస్ ధోనికి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచించకుండా వేసే క్వశ్చన్ ఏంటి అంటే అతని ప్లేస్లో ఒక యంగ్స్టర్ ఆడొచ్చు కదా. ఎవరా యంగ్స్టర్? హ్యాడ్ కాన్వే బీన్ అవైలబుల్, ధోని రెస్ట్ తీసుకునేవాడు. ధోని ఏం ప్రతి మ్యాచ్ ఆడాలని కంకణం కట్టుకొని కూర్చోలేదు అక్కడ. బట్ వేరే కీపర్ అక్కడ అరవిల్ అవినీష్ ఉన్నాడు. అతను మన సిద్దిపేట కుర్రాడు, అండర్-19 ఆడి అక్కడ బాగా అద్భుతమైన రీతిలో వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది లభించింది. తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, గుడ్, వెల్ డన్. కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ ఇటువంటి ప్రెషర్ సిచ్యువేషన్లో అహ్మదాబాద్లో అతను తీసుకొచ్చి కూర్చోబెట్టడం అవసరం, ఎస్పెషలీ వెన్ ద టీమ్ ఈస్ డూయింగ్ వెల్. ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నప్పుడు, ప్లే ఆఫ్స్ రేస్లో లేదు టీం అయిపోయిందంటే ధోని పక్కన కూర్చునేవాడు. ద టీమ్ ఇస్ స్టిల్ ఇన్ ద రేస్ ఫర్ ప్లే ఆఫ్స్. సో అలాంటప్పుడు ఎందుకు ధోని పక్కన కూర్చోవాలి? అండ్ యంగ్స్టర్ ప్లేస్ ఏమి ధోని తినట్లే. అతను
విజయ్ హజారేలోనో దులీప్ ట్రోఫీలోనో అటువంటి పనులు చేయలే. అక్కడ జార్ఖండ్ ఉన్నప్పుడు వాళ్ళు యంగ్స్టర్సే ఆడాలని చెప్పాడు. ఇండియాకు కూడా ఆ సిరీస్ అయిపోయింది. ఆస్ట్రేలియాతో సిరీస్ ఇస్ లాస్ట్ మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా సిరీస్ అనేది ఓడిపోయింది. అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదు, అందుకే సాహా ఉన్నాడు కాబట్టి సాహా కీపింగ్ చేసిన పక్క తప్పుకున్నాడు. దానివల్ల ఏదో స్పేస్ తీసేసుకుంటున్నాడు, ప్లేస్ తీసేసుకుంటున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ఇది, ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడితే ఏం చెప్తాం ఇంకా. సో ధోని ఇంకా లేట్గానే వస్తాడు. యాజ్ అ బ్యాటర్ హీఈస్ నాట్ ఎ థ్రెట్ అని అనుకోవచ్చు కొన్ని టీమ్స్, బట్ డెఫినెట్లీ లాస్ట్లో ఫాస్ట్ బౌలర్ వేస్తున్నాడు, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వేస్తున్నాడు అంటే కనుక దండం పెట్టుకోవాలి. ఓవరాల్గా టీమ్ కాంపోజిషన్ పరంగా చూస్తే సిఎస్కే హ్యాస్ ది ఎడ్జ్. ఫస్ట్ జరిగిన మ్యాచ్లో కూడా మనం చూసాం 70 పరుగులతో 67 పరుగులతో గెలిచారు సిఎస్కే. సో అదే యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ టు కంటిన్యూ. బట్ ఒకవేళ జీటీ ఇఫ్ ఇట్ మేనేజెస్ టు విన్ అగేన్స్ సిఎస్కే మీద ప్రెషర్ భలే ఉంటుంది. ఆ ప్రెషర్ అనేది సిఎస్కే ఎట్లా డీల్ చేస్తారో చూడాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చాం ప్రెషర్ సిచ్యువేషన్లో సిఎస్కే చాలా బాగా ఆడుతుంది అన్ని టీమ్స్ కన్నా కూడా అని చెప్పి. ఇక్కడ ఆ ప్రెషర్ సిచ్యువేషన్లకి వెళ్లకుండా ఉండాలని కోరుకుంటారు. క్యాన్ రుతురాజ్ అండ్ హిస్ టీమ్ డూ ఇట్? లెట్స్ సీ హౌ థింగ్స్ గో.